ఆయన శక్తి నీలో కార్యసాధకం అవుతా ఉన్నది. ఆయన శక్తి నీలో సంపూర్ణమవుతా ఉన్నది. సంఘమును నింపుతున్న వాని సంపూర్ణత ఈరోజు మాలో కార్యసాధకం అవుతా ఉన్నది. ఆ బాలదిక్యము మామూలమైనది కాదు. అది దేవునిదై దుర్గములను పడగొట్ట జాలుత శక్తి కలిగినది. ఎందుకో సాతాను దుర్గమును కూర్చే శక్తి దేవుడు నీలో పెట్టినాడు. ఈ శక్తి మామూలమైనది కాదు, అది మాది కాదు, అది దేవునిదై ఉందని అది నేను పొందుకుంటున్నాను. ఆ రోజు మేడగదిలోకి వెళ్ళేదాను, అగ్నిని బాధింప నాలుకలతో ఒక శక్తి వారిని కమ్ముకుంటా ఉంది, వారిని ఆవరిస్తా ఉంది, నింపుతా ఉంది. ఒక్కొక్కరు వారి అన్య భాషల్లో మాట్లాడుతూ సాతాను రాజ్యాలను కుదిపేస్తూ సాతాను రాజ్యాన్ని కూర్చుతున్నారు. ఇదిగో 450 బయలు ప్రవక్తలను ఒక్క ఏలియా రబ రిక బబ రిబాల రబ శబ్దల రబ. ఆ శక్తి నీలో నాలో కార్యసాధకం అవుతా ఉన్నది. ఈరోజు అగ్ని జ్వాలలు కాల్చలేకపోతున్నారు. అట్టి గొప్ప శక్తి ఈ శబ్ద మిషన్ అదగ్న గోడ పైన దేవుడు కుమ్మరిస్తా ఉన్నాడు. అగ్ని ఓడిపోతా ఉంది. ఇక జలముల పడి దాటుతున్నప్పుడు ఆ జలములు వారిని ముంచలేకపోతున్నాయి. జలములు వేస్తున్నావును ఇప్పుడే 2 పాయలు అవునుగా కాంటే 2 పాయలు అవుతా ఉన్నాయి. గొప్ప శక్తి అయ్యా, ఫిల్మిల్ల అయ్యా, నన్ను నింపయ్యా, నీ ఆత్మశక్తి నన్ను కమ్ముకోవాలా, నీ పరిశుద్ధాత్మశక్తితో ఓని ఒక శక్తిగా మార్చబడాలా. అందరి దేవుడు నింపుతా ఉన్నాడు. నిన్ను దుర్గములను పడగొట్టే శక్తి, ఇదిగో దుర్గములను పడగొట్టే శక్తితో నింపబడుతున్నారు మీరు. ఇదిగో నీతో సాతాను ఓడిపోతా ఉన్నాడు, నీతో దుర్గములు పడిపోతున్నాయి. నీ ముందు ఏదైనా ఓడిపోతా ఉంది. ఇదిగో గొల్యాతో ఓడిపోతా ఉన్నాడు. గొల్యాతో ఓడిపోతున్నావు నీవంతా. ఇంకా ఎర్ర సముద్రం 2 పాయలు అవుతున్నావు. ఎర్రికో కోట కూడా కూల్చే శక్తి ఉన్నది. మరణమును జీవంగా మార్చే శక్తి. ఎందుకు భయపడుతున్నావు?